హాయ్ మా అందరికి కష్టపడి ఫుల్ స్క్వాడ్ కొడితే ఎలాగుంది మీరే చూడండి. ఇప్పుడు లాస్ట్లో కష్టపడి 1v4 క్లచ్ కొడితే ఎలా ఉంది మీరే చూడండి. మ్యాటర్ ఏంటంటే మా టీమ్మేట్స్ చనిపోయినారు. రివ్యూ పాయింట్ కూర్చొని ఉంటే రివ్యూ పాయింట్ వెళ్ళిపోయింది. ఇక ఫుల్ స్క్వాడ్ ఉంది ఇక్కడ. నా ఫ్రెండ్స్ కొట్టినారు. వాళ్ళని ఎలాగైనా కొట్టాలని వచ్చినా నేను. వాళ్ళు కొట్టేచ్చితే అసలు వదిలేదు వాళ్ళని. నా ఫ్రెండ్స్ని కొడతారా వాళ్ళు. అక్కడ వచ్చినాడు, వాళ్ళకి డ్యామేజ్ అయితే ఇచ్చేసిన. ఇంత లోపలే వారి ఫ్రెండ్ డ్యామేజ్ ఇస్తున్నాడు. ఇంకా బయటకు వచ్చి వాడు నేరుగా వస్తుండే ఏ సెటిందో సింపుల్ ట్రాక్ అయిపోయినా వంట పడిపోయింది. ఇంకా ఇంత లోపలే ఒకడు మీదకి వస్తున్నాడు. ఇక్కడగా వాడికి యూఎంపీతో కొట్టాలని యూఎంపీ చేసిన సింపుల్గా ప్యూర్ కొట్టేసిన. ఇంత లోపల ఇంకొకటి రెస్ట్ వచ్చినాడు, ఈయన డాంక్ చేసిన. ఇంత లోపల వాడు రివే ఇచ్చుకున్నారు ఒకరు. ఇంకా ఇప్పుడు ముగ్గురిని కొట్టినా కదా, ఇంకా ఇద్దరిని కొట్టాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఇచ్చినాడు వచ్చినాడు. వీడే ఇచ్చింది రివ్యూ ఇస్తారా నా పట్టారా, నేను కొడతారా. నా దగ్గర వాల్స్ అయిపోయినాయి. ఫుల్ డ్యామేజ్ వాడికి, నాకు ఫుల్ డ్యామేజ్. ఓకే ఇంకా ఒకడే ఈజీగా కొట్టేయచ్చు నేను అనుకుంటే. వాడు లాస్ట్లో ఉన్నాడు, ఆయనకి డ్యామేజ్ అయింది. ఇంకా రెచ్చిపోతాను నేను. నా దగ్గర హెల్త్ లేదు, 140 అట్లా అయింది. ఇప్పుడు వెళ్ళిపోతాను వాడి దగ్గర. కేసీటీతో ఒక 2 బుల్లెట్లు ఇడిచి సారా. ఓకే ఫుల్ డ్యామేజ్ వాడికి అయితే ఇంక నేను ఏం వెయిట్ చేయను. ఫుల్ డ్యామేజ్ అరెస్ట్ వెళ్ళిపోతా. పడిపోయింది టీం అయిపోద్ది. నా ఫ్రెండ్స్ని కొడతారా మీరు? తీసుకొని లాలేమంటావు. లేకపోతే నా ఫ్రెండ్స్ని. మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది మావా. ఇప్పుడు నేను ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయింది జూను. నేను ఇంకా ఫుల్ సిద్ధం చేసుకున్నా. మెడికిట్స్, మష్రూమ్స్ అన్నీ తీసుకున్నా. పోతున్నా ఎవడో ఇట్లిస్ట్ వేసినాడు. ఇదేందిరా బాబు, నేను జూన్లో ఉన్నా అంటే మళ్ళీ ఇట్లిస్ట్ వేసినారు. ఇంకా ఫుల్ జూన్లో పోతూ ఉన్నా. కొంచెం దూరం వచ్చినా ఇంకా జూను గట్టిగా లాగుతుంది. ఇంకా నేను అనుకున్నా నేను బతకను చనిపోతానని. ఒక కిల్లని కొట్టుకుందామని స్కోప్ ఆన్ చేస్తే వాడే నాకైనాడు. బట్ నేను చనిపోయినా. ఏంటి మీరే చెప్పండి. నా గేమ్లో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓపెన్ కామెంట్ చేయండి.